సుబ్బారావు సార్కి, అదేవిధంగా ప్రస్తుత ప్రిన్సిపాల్ మహేష్ గారికి, గతంలో నాతో పాటు పనిచేసిన ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు నా నమస్కారం. 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరందరూ ఈ విధంగా కూర్చోవడం చూస్తే, ఒక్క వేదిక మీద కూర్చోవడం చూస్తే చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా 25 సంవత్సరాలు ఎన్నికపోతే ఒకసారి అప్పుడు మీరు చేసినవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. 97, 98 ఆ టైంలో ప్రార్థనకు వచ్చే దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేదాకా మీరు చేసిన పనులు చూస్తూ ఉంటే బాగుండేది. మనకి సార్ వాళ్ళ బాగుంది ఉండేది, ఏది మన పాటి పనుల ప్రభాకర్ సార్ ఉండేది. ప్రేయర్లో ప్రతిజ్ఞ 3 ప్రతిజ్ఞలు చెప్పేవాళ్ళు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. క్లాస్లోకి వచ్చిన ఒక్కలే సార్ చేయలేస్తుంది సార్ చేయలేస్తుంది సార్ అట్లే పెట్టుకోవాలి. 3 తెలుగు వచ్చేది, ఇంగ్లీష్ వచ్చేది, హిందీ వచ్చేది. ఆ తర్వాత క్లాస్ రూమ్లో మీరు ఎగ్జామ్స్ అంటే పడే టెన్షన్స్ కానివ్వండి, తర్వాత ఏమో స్లిప్ టెస్ట్ పెడతా అంటే కొంతమంది సార్ స్లిప్ టెస్ట్ పెడతా అన్నారు కానీ కొంతమంది మాకు చెప్పలే కదా సార్, ఏమి చెప్పలేదు సార్ అనేది. అట్లా తర్వాత టీచర్స్ డే ప్రోగ్రామ్ కానివ్వండి, తర్వాత చిల్డ్రన్స్ డే ప్రోగ్రామ్ మీరు టీచర్గా యాక్ట్ చేసినప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. తర్వాత 25 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఇప్పుడు చూస్తూ ఉంటే మీరంతా వివిధ రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. కొంతమంది సాఫ్ట్వేర్ రంగం మీద కావచ్చు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, మరి కొంతమంది వ్యాపార రీత్యా ప్రతి ఒక్కళ్ళు మంచిగానే ఉన్నారని తెలుస్తుంది మిమ్మల్ని చూస్తే. ఇంకోటి ఏంటంటే విద్య అంటే కేవలం ఉద్యోగం ఒక్కటే కాదు. విద్య మనకి ఏం చెప్తుందంటే చదువుతో పాటు క్రమశిక్షణ, ఇచ్చిపుచ్చుకునే తత్వము, తర్వాత సహాయం చేసే నేచరు, ఇవన్నీ విద్యలో భాగమే. క్రమశిక్షణ, సత్ప్రవర్తన, ఇవన్నీ మనం పెద్దయినాక ఏం చేస్తుందంటే సమాజంలో మనం మంచి పౌరునిగా ఉండడానికి, తర్వాత ఇతరులకు సహాయపడడానికి చాలా ఉపయోగపడుతూ ఉంది. మరి మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక సామెత గుర్తొస్తుంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే విధంగా మీరు చదువుకున్న పాఠశాలకి మన సార్ అడగగానే మీరు వాటర్ ప్యూరిఫై ఇచ్చారు కదా, అది అట్లాంటి సహాయం చేయడం అనేది చాలా మంచిది. తర్వాత ఇప్పుడు అక్కడ చదువుకునే విద్యార్థులు చూసి ఓహో మనం కూడా పెద్ద అయిన తర్వాత ఎక్కడే పలానా వివేకవర్ధన్ స్కూల్లో చదువుకున్నారు, వీళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పేసి మంచి పాఠశాల కూడా గర్వకారణం. నాకు ఈ మధ్య మన ICMRలో ఫోన్ చేస్తాను ప్రొఫెసర్ రమేష్ ఫోన్ చేశాడు. ఎవరంటే సార్ నేను రమేష్ని సార్ వివేకవర్ధన్ స్కూల్లో చదివా ఇట్లా అంటే ఓకే అన్న. ఏ బ్యాచ్ అంటే ఫలానా బ్యాచ్ అని చెప్పాడు. మరి నేను మీకు ఏం చెప్పలే కదా అంటే లేదు సార్, ఒక డ్రాయింగ్ పోటీలో నేను ఫస్ట్ వచ్చినప్పుడు మీరు ఒక మాట అన్నారు సార్, నువ్వు మంచిగా ఖచ్చితంగా ఒక ఫైల్లోకి వస్తాను ఒక మాట అన్నారు, నేను ఇప్పుడు ప్రొఫెసర్ అయింది సార్ అని చెప్పేసి అంటే అది ఉపాధ్యాయుడు చాలా సంతోషంగా ఉంటుంది. నేను చెప్పలే అబ్బాయికి ఏం పాఠాలు ఏం చెప్పలే కానీ ఆ అబ్బాయి ఒక ఫోన్ చేసి సార్ ఇట్లా నేను ప్రొఫెసర్ అయ్యా సార్ ICMRలో, తర్వాత యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఎగ్జామ్స్ ఏమైనా పడితే అవి రాసుకొని అటు వచ్చేస్తారా అని చెప్పేసి ఫోన్ చేశాడు.